హాయ్ గైస్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రాత్రి చూశాను. నా సైడు నాకు తెలిసిన అప్డేట్ మీ అందరికీ ఇస్తున్నాను. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉస్తాద్ భగత్ సింగ్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మారొచ్చు. అండ్ కంప్లీట్లీ ఇది ఒక మాస్ మసాలా కమర్షియల్ మూవీ. మాస్ మసాలా అంటే ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అనమాట. ఫ్యాన్స్ అందరూ చాలా వరకు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కావాల్సిన ఫ్యాన్స్ కోరుకుంటున్న కొన్ని ఎలివేషన్స్ అయితే ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. సో ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ విషయానికి వస్తే ఒక రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ స్టోరీ, మాస్ మసాలా ఎలిమెంట్స్తో కూడుకున్న స్టోరీయే. లైక్ హీరో పోలీస్ ఆఫీసరు, అక్కడే ఉన్న పేరు ఎక్కువ ఉన్న రాజకీయవేత్తగా పేరు పలుకుబడి ఎక్కువ ఉన్న ఒక వ్యక్తితో అంటే విలన్తో గొడవ పెట్టుకుంటాడు. ఆ విలన్ హీరోని ఏమి చేయలేక ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఒక ఎమోషనల్ సీను, ఒక ఎలివేషన్ సీను పడుతుంది. అప్పటికి ఉస్తాదు ఒక బుద్ధి చెప్తాడు వాళ్ళ కొడుకుని చంపేసి, అయినా కూడా వినకుండా మళ్ళీ ఉస్తాద్తో గొడవ పెట్టుకుంటాడు. ఈసారి ఉస్తాద్ ఏం చేశాడు అనేది మెయిన్ కథ. సో మెయిన్ కథ రెండు రకాలుగాను ఉంటుంది. సో బ్యాక్ వస్తుంది, ఫ్రంట్కి వెళ్తుంది, అంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో నడుస్తూ ఉంటుంది. సో ఇలాంటి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాకి కొంతవరకు మాస్ మసాలా ఎలిమెంట్స్ కూడా మీకు స్టఫ్ ఇవన్నీ మంచిగానే క్రియేట్ చేస్తే మీ అందరికీ నచ్చుతుంది. లైక్ ఫ్యాన్స్కి అయితే ఇంకా ఎక్కువ నచ్చుతుంది. జనరల్ ఆడియన్స్ కొంతవరకు సినిమాని ఇష్టపడతారు. కొన్ని విషయాలైతే సినిమాని దాటి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రీసెంట్గా ఆయన రాజకీయవేత్తగా అయిన తర్వాత జనాలందరూ ఆయన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో అలాంటి విషయాల మీద ఎక్కువ డైలాగ్స్, అలాంటి విషయాల మీద 1-2 సీన్స్ ఉన్నట్టు అనిపించింది. సో అది మరి మీరు కూడా చెప్పాలి. నా వరకు నాకు ఉస్తాద్ అనేది యావరేజ్ కంటే కూడా ఒక తక్కువ సినిమాని, ఎందుకంటే నాకు నచ్చలేదు. నేనైతే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే కోరుకునేది ఇలాంటి సినిమా అయితే అస్సలు కాదు. లైక్ ఒక పంజా లాంటి క్యారెక్టర్ వస్తే నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఆ క్యారెక్టర్ అదే. సో అలాంటి సినిమా ఏదైనా వస్తే బాగుంటుంది. నా వరకు నాకు ఉస్తాద్ భగత్ సింగ్లో ఉన్న 1-2 మైనస్ పాయింట్స్ ఏంటంటే, డైరెక్షన్ అనే పాయింట్ని పక్కన పెట్టేస్తే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ టైం ఇవ్వలేదు కాబట్టి. సో హరిశంకర్ గారు చాలా వరకు ట్రై చేశారు సినిమాని ఆడియన్స్ ఎంతవరకు అయితే మెచ్చుకోగలరో అంతవరకు మెచ్చుకునేలాగా ఒక మంచి సినిమా చేయడానికి చాలా ట్రై చేశారు. బట్ బాగా ట్రై చేసినట్టు తెలుస్తూ ఉంటుంది. అండ్ రెండో పాయింట్, మెచ్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎడిటర్స్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ టు బ్యాక్ డేట్స్ ఇవ్వలేదు, మనకు తెలుసు కాబట్టి వెంటనే ఆయనతో షూట్స్ కంప్లీట్ అవ్వలేదు, కొద్దిగా డిలేగానే కంప్లీట్ అయినాయి. అక్కడోసారి ప్రతి సీన్ని మర్జ్ చేసి ఒక సెటిల్డ్ ఒక మూవీ లాగా, ఒక స్టోరీ మనకు అర్థమయ్యేలాగా ఒక సినిమాని మనకి ఇవ్వాలనుకొని బాగా ట్రై చేసిన ఎడిటర్స్ అందరినీ మెచ్చుకోవాలి. నా వరకు నాకు ఉస్తాద్ భగత్ సింగ్ ఒక మూవీ అంతే, పవన్ కళ్యాణ్ గారి మూవీ కాదు, అది ఒక జనరల్ మూవీ. ఎందుకంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా నాకు అనిపించింది ఒక రొటీన్ స్టోరీ. లైక్ మనం 10 years బ్యాక్ చూసిన స్టోరీస్, ఆ సీన్స్ అవే జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ మించి ఒక ఎమోషనల్ సీను, అది ఇక మనం పురాతన కాలం నుంచి చూస్తున్న ఎమోషనల్ సీను. ఒక అమ్మాయిని రేప్ చేస్తారు ఒకడు, వాడిని రేప్ చేసిన చంపాలి, అక్కడి నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ స్టోరీ అదే. వీళ్ళకి సీన్స్ ఏం రాయడానికి ఏం కుదరట్లేదో ఏమో అర్థం కాదు, ఎందుకో తెలియదు. మరి ఈ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఒక హీరోకి ఎలివేషన్ ఇవ్వాలంటే ఒక అమ్మాయికి అన్యాయం జరగాలి. మరి ఎందుకు ఇలా మాత్రమే ఆలోచిస్తున్నారో మనకు అర్థం కాదనమాట. మీ అందరికీ నచ్చొచ్చు, నా రివ్యూ మీద డిపెండ్ అయ్యి మీరు సినిమాని చూడడం ఆపరు నాకు తెలుసు. సో మీరందరూ కూడా సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్.